హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రణవ్. నేను ఇవాళ మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. మ్యారేజ్ వచ్చేసి ఎర్రగుంట్ల, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో. మీకు ఐడియా ఉంటుంది చాలామందికి. ఈ ట్రిప్ అయితే చాలా తొందరగా అయిపోయింది గాయస్. నేనైతే మార్నింగ్ 12కి ట్రైన్ ఎక్కేసి 1:30కి అక్కడ దిగేసి అండ్ మళ్ళీ అక్కడ 4 o'clockకి మ్యారేజ్ చూసుకొని రిటర్న్ 9:30 కల్లా నేను మళ్ళీ ఇంట్లో అయితే ఉన్నాను గైస్. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా, చూసేయండి. Hey guys, Malli mom, how are you? మళ్ళీ మామ గ్రేవీ మామ స్పార్కర్ కాంత్ ఎక్కడ రాడు స్పార్కర్ దిగినాడు. ఈజ్ రాంబాబు మ్యాథ్స్ గురువు. జూడో మామ రాత్రి మోషన్స్ అయిపోయినాయని చెప్పేసి పడుకున్నాడు. హాయ్ జూడో మామ, హాయ్ చెప్పు. ఓకే మధు మామ చేయాలి ఫీడ్ నరేంద్ర ఇతనైతే మా కొత్త ఫ్రెండ్. హాయ్ బ్రో. మీ ఓకే, ఇంకా ఎవరెవరు ఉన్నారా? ఆ రూమ్లో ఎవరు ఉన్నారు? ఎవరైతున్నారో చూద్దాం. ఏ విజయకాంత్, హాయ్ యూ. హాయ్ మామ, హాయ్ చెప్పేసి. హాయ్. ఎవరు లేరు ఇంకా? ఓకే ఓకే వచ్చేసాయి. వీడే మా ఫ్రెండ్ సురేంద్ర. వీడి మ్యారేజ్కి మేము అయితే అటెండ్ అయ్యాము. వీళ్ళంతా మా బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. మా బీటెక్లో లైక్ మాదంతా లాటరల్ ఎంట్రీ బ్యాచ్ అనమాట. అంటే బీటెక్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి జాయిన్ అవుతాం. ఆ బ్యాచ్. వీడి పేరు రాంబాబు అనమాట. వీడి వల్లే నాకు మ్యాథ్స్లో 70కి 56 మార్కులు వచ్చినాయి. సో వీళ్ళు లైఫ్లో నాకు ఎప్పుడు గుర్తుండిపోతాడు అనమాట. ఎందుకంటే నాకు అసలు మ్యాథ్సే రాదు, అట్లాంటి వాళ్ళకి 56 మార్కులు తెప్పించాడు. సో వాడు గ్రేటే కదా. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అనమాట. బట్ వీళ్ళందరూ ఏ ఫంక్షన్ అన్నా కూడా వాళ్ళైతే అందరూ కలుస్తూ ఉంటారు. నేనే కలవాను అనమాట. సో ఒకసారి అయితే మీట్ అవుదామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. బట్ వీళ్ళైతే నైట్ కొంతమంది వెళ్ళిపోయారు రిసెప్షన్ చూసుకొని, మార్నింగ్కి అయితే లేరు. సో మార్నింగ్ ఉన్న వాళ్ళని నేను మీట్ అయ్యి, సో వాళ్ళైతే మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు చూసేయండి. రాలే రాంబాబుగా. రాంబాబు రా తొందరగా. కనిపిస్తున్నావు మామ, నువ్వు కనిపిస్తావు. ఇంకో అదిగో మధు బి సెక్షన్ టాపర్, సి సెక్షన్ టాపర్, నరేంద్ర బి సెక్షన్ టాపర్. చూడ మళ్ళీ కాలేజ్ టాపర్, డైరెక్ట్ కాలేజ్ టాపర్. అరే నన్ను స్టేషన్ కాడ డ్రాప్ చేయండి రా, ట్రైన్ వస్తుంది. నేనైతే మార్నింగ్ 5 o'clockలో మ్యారేజ్ చూసుకొని సో మళ్ళీ హోటల్కి వచ్చేసి అందరినీ మీట్ అయ్యి, నాకు 8 o'clockకి ట్రైన్ ఉందన్నమాట ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో. సో నేనైతే అందరినీ లాస్ట్లో మళ్ళీ ఒకసారి మీట్ అయ్యి అందరినీ కలుసుకొని గ్రేవీ ముద్దుగా మళ్ళీ నీకు గ్రేవీ అని తెలుసుకుంటాం గాయస్. ఇతనైతే స్పార్కర్. ఇలాంటి స్పార్కర్ ఇలాంటి స్పార్క్లో వెళ్ళిపోతుంది. ఏ నన్ను తొందరగా స్టేషన్ కాడ పడేయండి రా. బాయ్ మామ, బాయ్. ఓకే మామ, ఓకే ఓకే. సో అలా మ్యారేజ్ అయితే చూసుకొని అందరికీ బాయ్ చెప్పేసి నేనైతే ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి వచ్చాను గైస్. నా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా టైంకి వచ్చేసింది. నేను ట్రైన్కే ఎందుకు వచ్చానంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంది గైస్, కానీ బస్ అయితే ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది మా ఊరు నుంచి ఎర్రగుంట్లకి. అదే ట్రైన్ అనుకోండి 45 minutesలో దింపేస్తుంది. అందుకే ట్రైన్ ఎక్కాను గైస్. అంత ఎడారి ప్రాంతం ఉన్నట్లుంటుంది గైస్ మా ఊరంతా. ఇటు సైడ్ అయితే ఈ రాయలసీమలో వాటర్ తక్కువ అనమాట. ఇంకా ట్రైన్లో అయితే ఎవ్వరూ లేరు గైస్. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక బెడ్ పైన పనుకున్నా కూడా మొత్తం ఖాళీ ఉంది ట్రైన్ అయితే. ఇంకా మీకు ఇప్పుడైతే నేను రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ RTPPని అయితే చూపిస్తాను గైస్, చూసేసేయండి. ఈ వీడియోని నా బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, అండ్ సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.